హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు వీడియోలో ఈ అక్టోబర్లో రిలీజ్ అయిన మన తెలుగు సినిమాలు ఏవి, ఆ తెలుగు సినిమాల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయ్యి మన తెలుగులో కూడా రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన ఎంటైర్ కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే రేపు మంత్ ఎండింగ్, రేపు బాహుబలి ఎపిక్ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి రేపు బాహుబలికి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యి వాటి కలెక్షన్స్ ఎంత రావడం జరిగింది, అలాగే పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయ్యి మన తెలుగులో కూడా రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, ఎంటైర్ రిపోర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ మనం కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా దివాళీకి వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యామ్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది ఈ రోజు వరకు అనే విషయం గురించి ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 17,39,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 18,70,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 2,55,00,000 రూపాయల కలెక్షన్ని వసూలు చేసింది. సో ఫైనల్గా కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యామ్ మూవీ ఈ రోజు వరకు ప్రజెంట్ మనం రిపోర్ట్ తీసుకునే సమయానికి వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 21,25,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 21 కోట్ల వరకు వసూలు చేసింది ఈ రోజు వరకు. అలాగే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 27 కోట్ల నుంచి 30 కోట్ల మధ్య అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో సినిమా బడ్జెట్ వచ్చి కేవలం 15 కోట్ల రూపాయలే కాబట్టి ఈ సినిమా ఒక డీసెంట్ హిట్ అయితే సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ నడిచిన తెలుసు కదా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ కలెక్షన్స్ అయితే ఎండ్ కావడం జరిగింది. ఇది ఫైనల్ రిపోర్ట్ అనమాట. సో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9,21,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 10,30,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి కేవలం 75,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. ఫైనల్గా సిద్ధు జొన్నలగడ్డ నడిచిన తెలుసు కదా మూవీ ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 11,05,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 20 కోట్ల రూపాయలు. సో ఆ విధంగా చూసిన ఈ సినిమా తన బడ్జెట్ను కూడా వసూలు చేయలేకపోయింది కాబట్టి ఈ సినిమా డిజాస్టర్గా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డ్యూడ్ మూవీ, ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చి 20 నుంచి 25 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమాని తెలుగులో ఇంకా తమిళ్లో 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 69,22,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 78,60,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 27,40,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ప్రదీప్ రంగనాథన్ నటించిన ఏదైతే డ్యూడ్ మూవీ ఉందో ఈ డ్యూడ్ మూవీ ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 106 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 120 కోట్ల వరకు వెళ్ళడం జరిగింది. సో ఫైనల్గా ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అయితే కొడుతున్నాడు. సో 3 సినిమాలు కూడా 100 కోట్ల. ఆయన తీసిన ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేయడం జరిగింది, సెకండ్ సినిమా అలాగే తర్వాత వచ్చిన సినిమా లవ్ టుడే, డ్రాగన్, అలాగే ఇప్పుడు డ్యూడ్, ఈ 3 సినిమాలు కూడా 100 కోట్ల క్లబ్లో చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇయర్లో మళ్ళీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. మరి ఆ సినిమా కూడా 100 కోట్ల అందుకుంటుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రష్మిక మందాన ఇంకా ఆయుష్మాన్ ఖురానా నటించిన తామా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాను కూడా 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. మన తెలుగులో ఇంకా హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 104,70,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 121,50,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ రోజు వరకు ఈ సినిమా 17,50,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా రష్మిక మందన ఆయుష్మాన్ ఖురానా నటించిన ఏదైతే తామా మూవీ ఉందో ఈ సినిమా దాదాపుగా ఈ రోజు వరకు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 139 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అండ్ బడ్జెట్ వచ్చేసి 145 కోట్ల రూపాయలు. అండ్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 160 కోట్లను దాటి ముందుకైతే వెళ్తుంది. సో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అయితే 139 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు అయితే తామా మూవీ వసూలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదే సంవత్సరం రిలీజ్ అయ్యి అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకొని చావా రికార్డుని బద్దలు కొట్టి ఈ 2025లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా మనకు కాంతారా చాప్టర్ 1. సో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఈ రోజు వరకు ఎంత రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మెయిన్గా మన సౌత్ అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి, అంటే హిందీ కాకుండా మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 404,55,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే హిందీ మార్కెట్ నుంచి 212,78,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా సౌత్ ఇంకా నార్త్ మొత్తం కలుపుకొని ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 617,33,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 739,25,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు వరకు దాదాపుగా 861,50,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 825 నుంచి 830 కోట్ల మధ్యలో వసూలు చేసింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఎలా చూసుకున్నా ఈ సినిమా చావా రికార్డ్ని అయితే బ్రేక్ చేసి 2025లో ఎక్కువ కలెక్షన్స్ అందుకొని అలాగే కేవలం 125 కోట్ల బడ్జెట్తో వచ్చింది కాబట్టి ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి దర్శక ధీరుడు రాజమౌళి గారి డైరెక్షన్లో మన ప్రభాస్ గారు ఇంకా రానా దగ్గుబాటి నటించిన ఏదైతే బాహుబలి ఇంకా బాహుబలి
బాహుబలి 2 ఈ రెండు కలిపి ఒక పార్ట్గా రాబోతుంది కదా, రేపు థియేటర్లోకి అయితే రాబోతుంది. మరి బాహుబలి ఎపిక్ పేరుతో మరి ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి. బేసిక్గా సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది కాబట్టి శుక్ర, శని, ఆది 3 రోజుల వీకెండ్ దొరుకుతుంది. మరి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, 3 రోజులు కలిపి ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు బుకింగ్ వచ్చేసి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 8,46,00,000 రూపాయలని ఇండియాలో వసూలు చేస్తుంది, అంటే శుక్రవారం. అలాగే రెండో రోజు శనివారం, ఆ రోజు వచ్చేసి బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు 2,29,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే మూడో రోజు సండే బుకింగ్స్ రూపంలో దాదాపుగా 7,78,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా బాహుబలి ఎపిక్ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియాలో బుకింగ్స్ వచ్చేసి దాదాపు 13,53,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా వీకెండ్ కలెక్షన్ అంటే శుక్ర, శని, ఆది ఈ 3 రోజులు కలుపుకొని దాదాపు బుకింగ్స్ రూపంలో 7,92,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా బాహుబలి దాదాపు 10 సంవత్సరాల తర్వాత బాహుబలి ఎపిక్ రిలీజ్ కాబోతుంది. అది 2 పార్ట్లను ఒక దగ్గర కలిపి తీసుకురాబోతున్నారు. మరి ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఇప్పటి వరకు ఇంకా సినిమా రిలీజ్ కావడానికి కొన్ని గంటల టైం ఉంది కాబట్టి ఇప్పటి వరకు మనకు తీసుకున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 21,45,00,000 రూపాయలని కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే వసూలు చేస్తుందంటే సినిమా మొదటి రోజు ఈజీగా 50 కోట్ల వరకు ఓపెనింగ్స్ అయితే అందుకునే అవకాశం అయితే ఈజీగా ఉంది. 50 కోట్లు కాకపోయినా 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఈజీగా ఓపెనింగ్స్ అయితే అందుకునే అవకాశం ఉంది. అండ్ లాంగ్ రన్లో సినిమా 200 కోట్ల నెట్ కలెక్షన్ మాత్రమే వసూలు చేస్తుంది అని చెప్పి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. కాబట్టి సినిమా ఈజీగా నాకు తెలిసి ఒక 300 కోట్ల వరకు తిరిగి వెళ్ళే అవకాశం ఉంది బేసిక్గా. ఎందుకంటే అండ్ మెయిన్గా ఏంటంటే ఏదైతే బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇది 2015లో రిలీజ్ అయింది. 2015లో రిలీజ్ అయినప్పుడు అప్పుడు చాలా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఒకసారి ఈ సినిమాని ఆ పెద్ద స్క్రీన్ పైన ఎక్స్పీరియన్స్ చేయడానికి మంచి అవకాశం దొరికింది కాబట్టి, సో అందరూ ఈ సినిమాని చూసే అవకాశం ఉంది కాబట్టి తిరిగి కలెక్షన్స్లో కొద్దిగా గ్రోత్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్గా అయితే ఈ అక్టోబర్లో రిలీజ్ అయ్యి కొన్ని విజయాలు సొంతం చేసుకోవడం జరిగింది, కొన్ని పరాజయాలు అయ్యి, కొన్ని పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది, కొన్ని పెట్టిన బడ్జెట్ని కూడా రికవరీ చేయలేకపోయాయి. సో ఫైనల్గా ఏదన్నమాట అక్టోబర్లో రిలీజ్ అయిన సినిమాలు రేపు బాహుబలి ఎపిక్ రిలీజ్ అవుతుంది కాబట్టి బాహుబలి ఎపిక్కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి మొదటి రోజు కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరుగుతుంది అంటే మనకు రేపటి రిపోర్ట్లో తెలుస్తుంది. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.